అందరూ ఎలా ఉన్నారు? కుశలమే కదా? పదండి, కథలోకి వెళ్దాము. సీతారామారావు జీవితం విచిత్రమైంది. ఉన్నత శిఖరాగ్రం నుంచి స్వచ్ఛమైన జలంతో భూమిమీద పడి మలినాన్ని కలుపుకొని మురికి కూపంలోకి ప్రవహించే సెలయేటిని జ్ఞప్తికి తెస్తుంది. తనలో వచ్చిన మార్చు ఆ సెలయేటికి తెలుసో తెలియదో మనకు తెలియదు. ఒకవేళ తెలిస్తే తనలో వచ్చిన మార్చుకి ఆ సెలయేరు బాధపడుతూ ఉందో అదీ మనకు తెలియదు. చేసేవాళ్లు మాత్రం దాని పతనానికి జాలిపడుతూ ఉంటారు. దానికి ఆ జ్ఞానం ఉందో లేదో మాత్రం ఎవ్వరూ చెప్పలేరు. పైగా పర్వతాల్లో ప్రవహిస్తూ ఉన్నప్పుడున్న ఒడుదుడుకుల్లేవు అని సంతోషిస్తూ ఉందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. సీతారామరావు తండ్రి చావు మంచంమీద ఉండి, బాబూ, మన వంశం పేరు నిలబెట్టు, అంతకంటే నే చెప్పేది ఏమీ లేదు అని సలహా చెప్పాడు. అవే అతని ఆఖరు మాటలు. ఆ మాటలు విని చుట్టూ ఉన్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు. అస్థిసంగతి చెప్పలేదు, ఇంకేమీ చెప్పలేదు. వంశం పేరు నిలబెట్టమన్నాడు. చూశారా ఆయన గొప్పతనం అని పొగిడారు. ఆ గొప్పతనం వాళ్ల వంశంలోనే ఉంది అన్నారు అంతా. నిజంగా వాళ్ల వంశం గొప్పదే. వాళ్ల ముత్తాత తాత ఆ ఊరికి చెరువు త్రవ్వించాడు, సత్రం కట్టించాడు. వాళ్ల తాత నల్లగా వీరభద్రుడికి మల్లె ఉండేవాడు. కర్ర చేత్తో పట్టుకొని బజార్న నడుస్తుంటే ఎవ్వరికైనా కూర్చునే ప్రాతం ఉండేదా? ఆడవాళ్లు తుర్రున ఇళ్లల్లోకి పరిగెత్తేవాళ్లు. ఆయన పేరు చెప్పితే చాలు, పిల్లలు హడలుకొని మారాం కట్టిపెట్టి కుక్కిన పేలయ్యేవాళ్లు. ఆ ఊళ్ళో దేవాలయం కట్టించింది ఆయనే. ఇప్పటికీ దేవుడి పెళ్లికి పీటలమీద కూర్చునే హక్కు వాళ్లదే. ఈ హక్కు అతని తండ్రి 30,000 ఖర్చుపెట్టి హైకోర్టు దాకా వెళ్లి నిలబెట్టుకున్నాడు. ప్రతి ఏటా దేవుని ఉత్సవం తన సొంత ఖర్చుతోనే చేయించేవాడు. అడిగిన వాళ్లకు లేదనకుండా దానం చేసేవాడు. ఆ ఊరిగుండా ఏ పెళ్లివాళ్లు వెళ్లడం తటస్థించినా సరే, ఒకపూట వాళ్ల ఇంట్లో బస చేసి ఆయన చేసే సత్కారాలు అందుకొని విందారగించి వెళ్లవలసిందే. వాళ్ల కమతంలోకి రావాలని ఊళ్ళో మాలామాదిగలంతా ఉవ్విళ్ళూరుతూ ఉండేవారు. అజమాయిష్ లేకపోవటం వల్ల కాజేయటానికి వీలుంటుందని వాళ్ల తాపత్రయం అని గిట్టనివాళ్లు అనే మాట నిజమే కాని, ఆ కుటుంబంలో పుట్టినవాళ్లెవ్వరూ ఆ మాట నమ్మరు. సీతారామారావు చిన్నతనం నుంచి తన కుటుంబాన్ని గురించి అనేకులు గొప్పగా చెప్పుకోవటం వింటూ ఉండేవాళ్ళు. కొంతమంది అతని ముఖమెదుటనే కీర్తిస్తూ ఉండేవాళ్లు. ఇక తన బంధువుల సంగతి చెప్పనవసరం లేదు. తమ ఇళ్లల్లో జరిగిన కార్యంకరామత్తుల వైభవం దగ్గరనుంచి తమ తాత ముత్తాతల శౌర్యం వరకు వర్ణించి చెప్తుండేవారు. అప్పుడతనికి రూఢి అయింది, డబ్బుదేముంది, మనిషికి కావాల్సింది పేరు అని. అతని వంశాన్ని పొగిడేవాళ్లంతా ఈ విషయం ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. డబ్బు మనల్ని సంపాదించిందా, మనం డబ్బును సంపాదించామా అనేవాళ్లు. డబ్బు సంపాదించిన వాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లందర్నీ మీ తాత ముత్తాతల్ని చెప్పుకున్నట్లు చెప్పుకుంటున్నారా అని ప్రశ్నించేవాళ్లు. అతనికి ఈ ప్రశ్నలు చాలా గొప్పగా కనిపించేవి. అతన్లో ప్రవహించేది ఆ వంశంలోని రక్తమే. ఈ విషయం తన తండ్రి కర్మకి 10,000 ఖర్చుపెట్టి అతను నిరూపించుకున్నాడు. తండ్రికి మించిన చెయ్యి అన్నారు అంతా. ఎముకలేని చెయ్యి అన్నాడు ఒక కవి. 10 రోజులు నిరతాన్నదానం చేశాడు. వచ్చిన చుట్టాలెవ్వరూ నెల రోజులు పూర్తి కాకుండా వెళ్లినవాళ్లు లేరు. అందర్నీ తృప్తిపరిచి పంపాడు. ఆ 10 రోజులు చుట్టుప్రక్కల గ్రామాల్లో ఉన్న బీదసాదలకు అన్నదానం చేశాడు, బట్టలు పంచిపెట్టాడు. వాటిమీద ఫలానా వారి ధర్మమని కూడా వేయించాడు. ఆ రోజుల్లో అతని పేరు చెప్పుకోనివాళ్లు లేరు. చెప్పుకుంటే ఆయన్నే చెప్పుకోవాలి అనుకునేవాళ్లు. మా రాజు అనేవాళ్లు. తండ్రి గతించిన తర్వాత అప్పులు ఇవ్వవలసిన వాళ్ల విషయంలో కూడా అతను చాలా ఉదారంగా ప్రవర్తించాడు. తమ కష్టసుఖాలు గచ్చి చెప్పుకోనివాళ్లది పాపం. ఇచ్చినవాళ్ల దగ్గర ఇచ్చినట్టు పుచ్చుకున్నాడు. అతను ఒక్కటే మాట చెప్పాడు, నేను కోర్టుకి ఎక్కను. అతని మేనమామ అతనికి 40,000 ఇవ్వాలి. అది కూడా అతను పరిష్కారం చేసుకున్నాడు. ఒకరోజు మేనమామ వచ్చి తన ఊరు తీసుకెళ్లాడు. తన ఇంటికి తీసుకుని వెళ్లి ఎన్నో మర్యాదలు చేశాడు.
అత్త కూడా రాక రాక వచ్చావు. నువ్వస్తే చూడు బాబూ, మా ఇల్లు కళకళాలాడుతున్నది అన్నది. తాను వచ్చినందుకు వాళ్లు పడిన సంతోషం, వాళ్లు చేసిన మర్యాదలు చూస్తే అతనికి అమితానందం కలిగింది. 4వ రోజు మేనమామ తన కుటుంబ పరిస్థితులు చెప్పుకుంటూ, బాబూ, నేనంత డబ్బు ఇచ్చుకోలేను. పిల్లలు కలవాణ్ణి. 10 ఎకరోల మాగాణిది నిక్షపంలాంటిది రాసిస్తాను. నా కాపురం నిలబెట్టు. నీకు డబ్బు ఒక లెక్కలోనిదే కాదు. చదువుకున్నవాడివి, సమర్థుడివి. రేపటినుంచి ఎంత సంపాదించాలంటే అంత సంపాదించుకోగలవు అన్నాడు. సంపాదించుకోకపోతే మాత్రం నీకు సహాయం చేయకూడదా మామా అన్నాడతను. సంపాదించే అవకాశం ఉంది కనుక ఇతరులకు సహాయం చేస్తున్నాడనుకోవటం అతనికి బొత్తిగా బాగలేదు. సూర్యుని తేజస్సుకు మల్లే, రత్నాల కాంతికు మల్లే దాతృత్వం అతని స్వభావం. ఎందుకు చేయకూడదు బాబూ? మేమేం పరాయివాళ్లమా? అంది అత్త. ఎవరికైనా మంచి దేవుడి చెల్లెలు. మాట సాగిస్తే చాలు, తనకే ఎక్కడైనా నష్టం వస్తుందేమోనని అలా తోచేస్తాడు. పరాయివాళ్లకు మాత్రం సహాయం చేయకూడదా అత్తా? అది వేరు అంది అత్త. కాని తరువాత ఏమనాలో ఆమెకు తోచలేదు. నాయనా, మీ బాబు చచ్చి ఏ స్వర్గానున్నాడో ఒక్కనాడైనా బాకీ సంగతి ఎత్తేవాడు కాదు అన్నాడు మామ. అతడప్పటికప్పుడే 10 ఎకరాలిస్తానని మాట జారినందుకు పశ్చాత్తాపపడతం మొదలుపెట్టాడు. నేను మాత్రం మీ మాట కాదన్నానా? అదుగది నేను చెప్పలా, వాడి గుణమే వేరు అంది అత్త. ఇంత ముఖం చేసుకొని ఆమెకు 40,000 అప్పు 10 ఎకరాలతో పోవటమే పట్టరాని సంతోషాన్ని కలిగించింది. భర్తకు మాత్రం ఆమె మీద కోపమొచ్చింది. మిగతా కథతో మళ్ళీ కలుస్తాను. సెలవు.